అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అఖండ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన చిత్రం ఇది. ఎందుకంటే కరోనా టైంలో థియేటర్కి వెళ్ళాలంటే భయపడుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ అన్నిటికీ ఒక హోప్ ఇచ్చిన చిత్రం. మీరు సినిమాలు తీయండి, జనం సినిమాలకు వస్తారని చెప్పి టికెట్ 100, 50 రూపాయలు, 40 రూపాయలు ఉన్న సమయంలో కూడా మంచి కలెక్షన్ వసూలు చేసి ఈ చిత్రం ఒక సంచలనం సృష్టించింది. అలాంటి చిత్రానికి ఈ రోజున సీక్వెల్ తీయబోతున్నారు. దాని చిత్రం పేరు అఖండ 2 తాండవం, అఖండ తాండవం. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని బాగా తీస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే కుంభమేళా వెళ్ళి 1,00,000 మంది నాగసాధువుల మధ్య చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ఇది. ఈ చిత్రం మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చాలా హోప్స్ ఉన్నాయి, మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం షూటింగు శరవేగంగా హిమాలయాల్లో జరుగుతుంది. ఈ చిత్రంలో అఘోరాగా నటించిన నరసింహ నందమూరి బాలకృష్ణ ఆ పాత్రలో జీవించాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆ అఘోరాల జీవన విధానం మీద కూడా చర్చించబోతున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. కాగా ఈ సినిమాలో విలన్గా ఆది పినిశెట్టి గారు నటిస్తున్నారు. ఆయన కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ చిత్రం బాలకృష్ణ గారితో నటించడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా కూడా అంతా పాజిటివ్ అంశాలే. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ప్రజ్ఞా జైస్వాల్ గారు ఈ మధ్య తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఆమె స్థానంలో సంయుక్త మీనన్ గారిని ఎంపిక చేశారు. కాకపోతే ఈ చిన్న చేంజ్ ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవేళ ప్రజ్ఞా జైస్వాల్ గారు కూడా ఉన్నారా, లేకపోతే ప్రజ్ఞా జైస్వాల్ గారిని తీసేసి సంయుక్త మీనన్ గారు పెట్టుకున్నారా, అది ముందు మనకు క్లారిటీ రాబోతుంది. అలాగే ఈ చిత్రం మీద తమన్ గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే వరుసగా బాలకృష్ణ గారికి 4 విజయాలు అందించి ఇప్పుడు 5వ చిత్రంగా అఖండ తాండవాన్ని తీయబోతున్నారు. ఆయన కూడా చాలా శ్రద్ధగా ఈ చిత్రం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి మంచి మ్యూజిక్ ఇవ్వాలని, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు తమన్ అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోరు. అసలు అఖండ చిత్రానికి ఆ ఊపు తెచ్చిందే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కాబట్టి కొత్త మ్యూజిక్తో మనకి కొత్తగా థ్రిల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ గారు కూడా చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఎంత దాచిపెట్టినా కూడా ఒక చిన్న పిక్ నిన్నే రిలీజ్ అయింది. ఆ పిక్ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది. బాలకృష్ణ గారు శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్న ఆ పిక్ చూసి అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. చాలా బాగున్నారు బాలకృష్ణ గారు. అలాగే ఈ చిత్రం శివతత్వంతో నిండిపోయిన ఈ చిత్రాన్ని మన ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. మంచి పేరు తెచ్చి ఆ చిత్రం అఖండ విజయం చేకూరుతుందని ప్రార్థిస్తున్నాం.